సాక్షి సత్య సాక్షి ఉన్నతున్నట్టు చూపే సాక్షి సత్య సాక్షి సత్య సాక్షి సత్య సాక్షి సత్య సాక్షి సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్యసాక్షి. ఈరోజు ప్రార్థన అనే అంశం గురించి వీక్షకులైన వారికి ఒక అవగాహన కల్పించడానికి ఈ యొక్క అంశమును మేము ఎన్నుకున్నాం. ఈరోజు చర్చించబోయే అంశము ప్రార్థన. మరి ప్రార్థన అనగా ఏమిటి, ఎందుకు మనం ప్రార్థించాలి, ఏ సమయంలో ప్రార్థించాలి, ఎక్కడ ప్రార్థించాలి, మరి ప్రార్థనకు విజ్ఞాపనకు గల తేడా ఏమిటి, మరి బైబిల్లో ప్రాముఖ్యమైన ప్రార్థనలు ఏమిటి అనే విషయాల గురించి చర్చించడానికి ఈ యొక్క చర్చా వేదిక కార్యక్రమంలో మన మధ్య డాక్టర్ బాబులు గారు ఉన్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. అని ఈరోజు చర్చించబోయే అంశము ప్రార్థన. అంటే ఈ యొక్క అంశం ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే చాలామంది ప్రార్థిస్తూ ఉంటారు, కానీ అందరూ ప్రార్థిస్తున్నారు కానీ దానికి సమాధానం పొందేవారు కొంతమంది. అలా ప్రార్థన అంటగా ఏమిటి, మనం ఏ విధమైన అవగాహన కలిగి ప్రార్థించాలి అనే విషయం గురించి కులంకషంగా చర్చించడానికి మిమ్మల్ని ఆహ్వానించాము. మరి ఈరోజు చర్చించబోయే అంశము ప్రార్థన. అసలు ప్రార్థన అనగానే ఏమిటండి? దేవునికి మనకి ఉన్న సంబంధం తండ్రి బిడ్డలకు ఉన్న సంబంధం లాంటిది. ఇప్పుడు ఒక బిడ్డ తనకి ఏం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఒంట్లో బాగోపోయినా, స్కూల్కి ఫీజు కట్టాలన్నా, ఒకవేళ తనకి ఏదైనా పెన్ కానీ బుక్స్ కానీ లేకపోతే ఏదైనా హ్యాండ్ కర్చీఫ్స్ కానీ ఏమన్నా కొనుక్కోవాలన్నా తండ్రిని అడుగుతారు. ఇంకెవరున్నారు? తండ్రిని తప్ప ఎవరిని అడుగుతూ? స్నేహితులు అడిగితే ఇస్తారా? ఎవరు? మాస్టర్ని అడిగి నాకు సంబంధం ఏంటి అంటారు, అంటారు. సరే, ఇక తండ్రే అంటే ఆ కుటుంబంలో పుట్టాడు కనుక ఆధారపడవలసింది ఇక తండ్రే. ఈ లోక అంతం వరకు లేక లోకంలో జీవించినంతకాలం ఒక విశ్వాసి, దేవుడు నమ్ముకున్న వ్యక్తి తండ్రి అయిన దేవుడి మీదనే ఆధారపడాలి. ఆధారపడడం అంటే తండ్రి ఒక ఆఫీసర్ అనుకోండి, ఆఫీసర్ కింద పనిచేసేవాళ్ళు లేదా మామూలు వ్యక్తులు ఎప్పుడు పడితే అప్పుడు నేరుగా వెళ్ళి మాట్లాడడానికి అవకాశం ఉండదు. అయితే ఒక కుమారుడు అనుకోండి, తనకి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఈ టైంలో రావాలి ఆ టైంలో రాకూడదు అనేది ఉండదు. కుమారుడు కనుక కుమారత్వాన్ని పొందాడు కనుక ఎప్పుడు పడితే అప్పుడు తండ్రితో మాట్లాడవచ్చు, ఏదైనా అడగొచ్చు, సంకోచించకుండా అడగొచ్చు. అలాంటి బాంధవ్యాన్ని కలిగి ఉన్నవారుగా వారు దేవునితో సంభాషించాలి. కొంతమంది ప్రార్థన అనగానే వాళ్ళ స్వరాన్ని మారుస్తారు, వాళ్ళ రాగం మారుస్తారు, ఏడుపు స్వరాన్ని వినిపిస్తారు. అంటే కళ్ళ నుండి నీళ్ళు రావు కానీ ఏడుస్తున్నట్టుగా వాళ్ళు అడుగుతారు. ప్రార్థన అనగానే ఒక బాణీలో ఒక పద్ధతిలో చేయాలేమో అనుకుంటారు. మరి దేవుడితో మాట్లాడేటప్పుడు ఒక బిడ్డ తండ్రితో ఎలా మాట్లాడతాడో అలా యథార్థంగా మంచిగా ఒక బిడ్డ తండ్రితో మాట్లాడిన విధంగా మరి ప్రతి విశ్వాసి దేవుడి మీద ఆధారపడి ఉండాలి. అలా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అంటే ప్రార్థన అంటే తండ్రితో సంబంధం కలిగి ఉండటం, అందు మాత్రమే కాదు తండ్రిని అడగటం కూడా. అంటే మన ఈ లోక బిడ్డలు ఏ విధంగా అయితే తండ్రిని అడుగుతారో అదేవిధంగా దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుని అడగటం అంటారు. అంటే చూడండి, ఈ మధ్య అందరూ ఫోన్స్ వాడుతున్నారు, సెల్ ఫోన్స్. ఈ ఫోన్స్ వాడినప్పుడు మాట్లాడేది ఇక్కడ ఉంటుంది, వినేది ఇక్కడ ఉంటుంది. సో మనం చెప్పేది వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పేది మనం ఇక్కడ చెవి దగ్గర వింటూ ఉంటాం. ఇప్పుడు ఫోన్ సంభాషణలో ఒక్కలే మాట్లాడతారా లేక ఇద్దరు మాట్లాడతారా? ఇద్దరు వ్యక్తులు మాట్లాడతారు. చెప్పేవాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు ఉంటారు. ప్రార్థన కూడా ఫోన్ సంభాషణ లాంటిది. అయితే చాలామంది తెలియక ప్రార్థన అంటే వన్ వే కమ్యూనికేషన్ అంటారు. వన్ వే కమ్యూనికేషన్ అంటే వాళ్ళు మాత్రమే చెప్పడం అనుకుంటారు.
లేదు, ప్రార్థన అంటే మనం ఆయన్ని అడగాలి, ఆయన మనతో సమాధానం చెప్పాలి. ఓకే అండి. ఫోన్ సంభాషించినప్పుడు ఎలా ఒక విషయాన్ని అవతల వ్యక్తిని అడిగి అవతల వ్యక్తి మాట్లాడినప్పుడు మనం మౌనంగా ఎలా ఉంటామో, అలాగా దేవునితో సంభాషించినప్పుడు కూడా మనం ఆయనకు ప్రార్థన చేసి ఆయన ఇచ్చే జవాబు కోసం మనం మౌనంగా వేచి ఉండడమే ప్రార్థన చేసుకోవడం. ఓకే అండి. ఈ ఫోన్ సంభాషణలో 3 ఉంటాయి: అవును. చెప్పేవాడు, వినేవాడు, చెప్పబడే విషయం. విషయం. సరే, చెప్పేవాడు మనం, వినేవాడు దేవుడు, మరి చెప్పబడే విషయం మన అవసరాలు. అదే సమయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి, మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన వింటాడు. అంతేగాని ఫోన్లో మీకు నేను ఫోన్ చేశాను అనుకోండి, ఏదో విషయం టకటక చెప్పేసి పెట్టేశాను అనుకోండి, అసలు మీరు విన్నారో లేదో నాకు తెలియాలంటే మీరు సరే అనండి అనాలి కదా. అలాగే ఫోన్ సంభాషణలో మనం అవతల వ్యక్తి జవాబు గురించి వేచి ఉన్నట్టు దేవునితో మాట్లాడినప్పుడు కూడా అవతల వ్యక్తి ఏం చెప్తాడా అని దేవుని మిక్కిలి మెల్లని స్వరాన్ని వినడానికి మనం ఎదురు చూడాలి. అవకాశం దేవునికి ఇస్తే ఆయన మాట్లాడతాడు. అదే అండి ప్రార్థన చేసే విధానం. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, మన అవసరాలు దేవునికి చెప్పుకోవడం. మరి యేసు ప్రభువే చెప్పాడు ఎలా ప్రార్థన చేయాలో. ఒక విషయాన్ని స్పష్టంగా అవతల వ్యక్తికి అర్థం చేయించాలంటే తప్పక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఇప్పుడు గోలగా ఉన్నప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాం అనుకోండి, ఇద్దరు మాట్లాడుకునే విషయం అర్థం కాదు, ఒకరికొకరికి అర్థం కాదు. కనుక నీతో మాట్లాడాలరా అని పక్కకు తీసుకెళ్ళిపోయి విషయాన్ని, అంటే ఎవరు లేనప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం విషయాన్ని స్పష్టంగా వాళ్ళకి అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాం. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు తలుపు వేసుకొని రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేయి. అంటే ఏకాంతంగా దేవునితో గడపడం అనేది మనం అలవర్చుకోవాలి. ఇంగ్లీష్లో క్వైట్ టైం అంటారు. అంటే దేవునితో అన్యోన్యంగా ఏకాంతంగా గడిపే సమయం. దేవుని స్వరాన్ని మనం వినాలంటే మన చుట్టూతా ఉన్న వాతావరణం ఉండాలి. ఒకవేళ గోలగా అల్లరల్లరగా ఉంటే ఎలా అవతల వాళ్ళు చెప్పింది మనకు ఎలా వినిపించదో, అలాగే దేవుని స్వరాన్ని, మిక్కిలి మెల్లని స్వరాన్ని వినాలంటే కూడా మనం ఏకాంతంగా ఉండాలి. ఏకాంతంగా ప్రశాంతంగా నిర్మానుష్యమైన ప్రదేశంలో దేవునితో మాట్లాడడానికి మనం ఉపక్రమించాలి. ప్రభువే చెప్పాడు, నీ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకో రహస్యం ఉందన్న దేవుణ్ణి. అంటే దేవునితో మాట్లాడేవాళ్ళు ఇంకా ఎవరి డిస్టర్బెన్సెస్, అభ్యంతరాలు ఏమీ లేకుండా దేవునితో వాళ్ళు మాట్లాడడానికి ఒక ప్రశాంతమైన సమయాన్ని, ప్రశాంతమైన స్థలాన్ని వారు కోరుకోవాలి. ప్రార్థన అంటే ఏంటంటే మనం తగ్గించుకున్నట్టు గుర్తు ప్రార్థన. అంటే మన మీద మనం ఆధారపడకుండా నాకేం తెలీదు, నువ్వేం చెప్తావో అలా చేస్తాను అని, అంటే మోకరించడం, ఇలా పెట్టుకోవడం, లేక ఇలా చేతులు జోడించి కళ్ళు మూసుకోవడం, తల వంచుకోవడం, ఈ భంగిమ ఎలా ఉంటుందంటే దీనత్వాన్ని వ్యక్తపరుస్తుంది. మనల్ని మనం తగ్గించుకున్నట్టు గుర్తు తప్పక ప్రార్థన చేయాలి. అంటే ఒక వ్యక్తికి ప్రార్థించే అలవాటు ఉందంటే అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడే అలవాటు ఉన్నట్టు మనం గుర్తు చేసుకోవచ్చు. మరి ఇది నిత్యము చేయాల్సిన పని అండి. ప్రార్థన అనేది ఒక విశ్వాసికి శ్వాస లాంటిది. అంటే చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాయి ఏంటంటే ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు దేవుని మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. అదే మనం జరిగిపోతున్నప్పుడు మాత్రం గుర్తుకు రాడు. కానీ ప్రార్థన అనేది మాత్రం నిత్యము చేస్తుంది. మనం గత ఎపిసోడ్స్లో చాలా చెప్పుకున్నాం. ఎలా అంటే యేసు ప్రభుని ఒక వైద్యుడుగానో, ఒక ప్లేడర్ గారుగానో, అలాగే దేవుణ్ణి ఏదో అవసరాల కోసం వాడుకోవడం కంటే నిత్యము ఆయనతో సంబంధం కలిగి ఉండడమే ప్రార్థన చేసుకోవడం. అంటే అవసరం వచ్చినప్పుడు కాకుండా ఒక ఇంట్లో ఉన్న భార్య భర్తలు, తండ్రి బిడ్డలు ఎలాగ అస్తమానం మాట్లాడుకుంటూ ఉంటారో అలాంటి డైరెక్ట్ యాక్సెస్ మనకి దేవునితో ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. యాకోబు 4:8లో ఒక మంచి మాట ఉంది, మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును అని. అంటే మనము ఆయన్ని కలుసుకోవడానికి ఆయన దగ్గరికి వెళితే
ఆయన కూడా మనల్ని కలుసుకోవడానికి మన దగ్గరికి వస్తున్నాడు. అంటే ప్రార్థన అనేది దేవుణ్ణి మనల్ని ఐక్యపరుస్తుంది, ఏకం చేస్తుంది, అనుసంధానం చేస్తుంది. మరి ఫిలిప్పి 4వ అధ్యాయం చూడండి. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. చేయకూడని పని ఒకటి ఉంది, చేయవలసిన పని ఒకటి ఉంది. చేయకూడదు ఏంటి? చింతపడకుడు. అంటే దేని గురించి చింతించొద్దు, కానీ మీ అవసరాల గురించి చింతిస్తారు కదా. మీరు చింతించటం మానేసి మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అంటే పౌలు ఫిలిప్పిలో ఉన్న విశ్వాసులకు ఇచ్చే హెచ్చరిక అనమాట. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి విచారించొద్దు. అంటే విచారించటం వల్ల నీవేం మేలు పొందలేవు. ఆలోచించటం వేరు, విచారించటం వేరు. కనుక పౌలు పలికిన మాట ఏంటంటే, డు నాట్ వరీ ఆర్ డు నాట్ గెట్ వరీడ్ అబౌట్ జస్ట్ ఎనీథింగ్. దేనిని గురించి ఏం చేయకూడదు? చింతపడకూడదు. అంటే చింతించేవారు ప్రార్థన చేయరు, ప్రార్థన చేసేవారు చింతించరు. చింతిస్తున్నారంటే ఇక దేవుని మీద ఆధారపడినట్టే. చింతించటం మానేసి ప్రార్థన చేయాలి. పేతురు అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కనుక చింత ఆయన మీద వేయడం అంటే ప్రార్థన చేసుకోవడం. మరి చింతలు మాని ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన అంటే దేవుని వైపు చూడడం. అందుకనే కీర్తన 121లో కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని అంటాడు. అంటే కొండల తట్టు కనులు ఎత్తడం అంటే దేవుడు పైన ఉంటాడు, ఆకాశం మందు ఉన్నాడు. కొండలు పైన ఉంటాయి, కింద ఉంటాయి, పైన. కనుక ఇలా చూడడం, దేవుడా ఎక్కడున్నావు, నన్ను ఆదుకోవా, నాకు సహాయం చేయవా అని అలా అనడం. మరి చింత మాని ప్రార్థన చేయాలని తెలుసుకున్నాం. ప్రార్థన అంటే ఏంటంటే మన భారాలు మనమే మోసుకోవడం కంటే దేవుని మీద మోపడం. చెప్పినట్టు ఒక పెట్టి ఒకటి తయారు చేసుకోవాలి. ఆ పెట్టి మీద చింతల పెట్టి అని రాసుకోవాలి. చింత పిక్కల పెట్టి కాదు, చింతల పెట్టి. కనుక మన అవసరాలన్నీ కాగితం మీద రాసి దానిలో వేసేసేయాలి. ఏదో బాక్సులు చింతల పెట్టిలో వేసేయాలి. ఒకవేళ జుట్టు రాలిపోతుంది అనుకోండి, చింతించడం మానేసి నా జుట్టు రాలిపోతుంది అని ఆ బాక్స్లో వేసేయాలి. మరి పిల్లలు చెప్పిన మాట వింటలేదు అనుకోండి, పిల్లలు అవిధేయులుగా ఉంటున్నారు, మడతపెట్టి దానిలో వేసేసేయాలి. ఒక 15 రోజులు ఇలా ప్రార్థన చేసి మన చింతలన్నీ ఆ పెట్టిలో వేసి, చింతల పెట్టిలో వేసి, అలా 15 రోజుల తర్వాత ఆ బాక్స్ తీసామనుకోండి, అవన్నీ ఒక్కోటి మనం చదవడం మొదలు పెట్టామనుకోండి, అవన్నీ ప్రార్థన చేసి దానిలో వేసాం కనుక తెలిసిపోతుంది. ఇవన్నీ టిక్ పెట్టేయచ్చు, ఇవన్నీ అయిపోయినాయి. ఇంట్లో నాకు ఒక బుక్ ఉందండి. ఆ పుస్తకంలో నా అవసరాలన్నీ రాసుకుంటాను. ఇంకొక పేజీలో ఏం చేస్తానంటే ఏవేవి నెరవేరిపోయినాయో చూస్తాను. ఇప్పుడు పలానా అవసరం నాకు ఉందని రాసుకున్నాను అనుకోండి, ఒక నెల తర్వాత నేను రాసుకున్న ఈ అవసరాలన్నీ చూస్తే దానిలో ఆల్మోస్ట్ 95% పనులన్నీ నెరవేరిపోయినట్టుగా నేను గమనిస్తాను. అంటే ప్రార్థన అంశాలు స్తుతి అంశాలుగా మారిపోతాయి అన్నమాట. అలాగే మరి ప్రార్థన చేయడం అంటే దేవుని మీద ఆధారపడడం, ప్రార్థన చేయడం అంటే మన కన్నులు ఆయన వైపుకు తీయడం. లూకాసు సువార్త 11వ అధ్యాయంలో దేవుడు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక స్నేహితుని ఇంటికి మరో స్నేహితుడు అర్ధరాత్రి వచ్చాడు. అర్ధరాత్రి వచ్చి, మా దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చాడు, ఆయనకి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ ఆహారం లేదు, ఆకలిగా ఉందన్నాడు, మరి నీ దగ్గర ఏమన్నా ఉందా ఇవ్వా అని అడుగుతాడు. అప్పుడు అతను, నేను పడుకున్నారు, నేను ఇప్పుడు లేచి ఇవ్వలేను అని అనకుండా ఏం చేస్తారంటే లేచి అతనికి కావాల్సినవన్నీ ఇస్తాడు. ఇది అర్ధరాత్రి స్నేహితుడు అనే ఉపమానం. అలాగే యేసుప్రభు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంటే, నేను కూడా మీకు స్నేహితుడు లాంటి వాడిని. ఆ స్నేహితుడు చెప్పకుండా సడన్గా వచ్చినట్టు మీకు కూడా ఎన్నో అవసరాలు అకస్మాత్తుగా వస్తూ ఉంటాయి. ఆపదో, ఆర్థిక ఇబ్బందో, లేక అనారోగ్యమో ఏదో ఒకటి అనుకోకుండా వస్తుంది. ఈ స్నేహితుడు కూడా మధ్యరాత్రి వచ్చాడు అనుకోకుండా. అతనికి పెట్టడానికి ఏమీ లేవు. ఇదే ఇబ్బంది అంటే.
ఇప్పుడు మనకు కూడా అవసరాలు ఒక్కోసారి అనుకోకుండా వస్తుంటాయి. అప్పుడు మనం కంగారు పడతాం ఏం చేయాలా అని. ఒక అతిథి వచ్చాడు మన ఇంటికి, మరి భోజనం పెట్టండి నేను చాలా ఆకలిగా ఉన్నాను అన్నాడు. మన ఇంట్లో ఏమీ లేవనుకోండి, ఇప్పుడు బియ్యం ఉండొచ్చు, వండి పెట్టాలంటే ఒక గంట టైం పడుద్ది అర్ధరాత్రి సమయంలో. అలాంటి టైంలో అంటే ప్రభువు ఉపమాన రీతిగా చెప్పాడు. స్నేహితుడు చెప్పకుండా సడన్గా అతిథి వచ్చినట్టు మనకు కూడా ఎన్నో అకస్మాత్తుగా కొన్ని అవసరాలు వచ్చి పడుతుంటాయి. అలాంటప్పుడు ఈ లోకంలో ఎవరు మనకు సహాయం చేయరు, దేవుడు ఒక్కడే ఏ టైంలోనైనా వెళ్ళి అడగడానికి మనల్ని ఆదుకునేవాడు. కనుక ఈ ఉపమానం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు, దేనికోసమైనా వెళ్ళొచ్చు, ఏమైనా అడగొచ్చు మనం ప్రభుని. ఈ మంచి స్నేహితుడు కనుక నేను ఇవ్వలేను అనక వెంటనే లేచి ఇచ్చాడట. అంటే దేవునితో మాట్లాడే ఈ యాక్సెస్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి క్రైస్తవులు అంటేనే ప్రార్థించేవారు. యేసు ప్రభుని నమ్ముకున్నాము అంటే అర్థం ఏంటంటే ప్రభు మీద ఆధారపడడానికి నేను నిర్ణయించుకున్నాను, ఆయనే నా ఆధారం, ఆయన్ని ఆశ్రయించటమే. కొంతమంది ఏమంటారంటే ప్రార్థన చేయక్కర్లేదు, ఎలా జరిగేది అలా జరిగిపోద్ది అంటారు. చూసారా? అవసరం లేదంటారు. మత్తయి సువార్తలో 6:8 చదవండి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. అంటే నేను అడక్క ముందే ఆయనకు తెలుసు కాబట్టి ప్రార్థన అవసరం లేదు అనుకొని చాలామంది ఈ వాక్యం ఆధారం చేసుకుని ప్రార్థన చేయక్కర్లేదు, ఎందుకంటే ఆయనకు అన్ని తెలుసు కదా అనుకుంటారు. అంటే ఆ మాట బయటికి అనకపోయినా భగవాన్కో మాలూమ్ హై, సో కైకో ఎందుకు ప్రార్థన చేయాలి, ఆయన చూసుకుంటాడులే అన్న ఉద్దేశంతో ఈ వాక్యం ఆధారం చేసుకుని అంటూ ఉంటారు. లేదు లేదు, మనం ప్రార్థన చేయాలని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన కోరిక, ఒక బిడ్డ తండ్రి మీద ఆధారపడినట్టు మనం దేవుడి మీద ఆధారపడాలనేదే దేవుని ఉద్దేశం. మీరు ఇప్పుడు 6వ అధ్యాయము మత్తయి సువార్త 8వ వచనం చెప్పారు. దానికి అనుబంధంగానే మీరు ఇలాగ ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయుడి అని చెప్పేసి వెంటనే ప్రభువు చెప్పాడు. అంటే ఏదో మనకు అక్కడిగా ఉన్నదేవో ప్రభువు సమస్తం తెలుసు, దేవునికి సమస్తం తెలుసు కాబట్టి అడగకుండా దేవుడు మొత్తం మనకి తీర్చేస్తాడనే భావన అనేది తప్పు. ఇప్పుడు జేబులు ఖాళీ చేసేది ఆయనే, మరలా నింపేది కూడా ఆయనే. మనం జేబులు ఖాళీ అయినప్పుడు మనం ఎలా స్పందిస్తామో ఆయన చూస్తాడు, ఆయన మీద ఆధారపడతామో లేదు. అంటే బలహీనత కలిగించి అప్పుడు ప్రభువా నీ సహాయం చేయవా అని మనం ఆయన మీద ఆధారపడతామో లేదో చూడటానికి ఆయన కొన్నిసార్లు మనల్ని విడిచిపెడుతూ ఉంటాడు. ఆయనకి ఎలా తెలుసు కదా మనం ఆయన ఊరకుండక, ఆయనకు తెలుసు అయినా మనం ఆయన అడగాలి. ఫిలిప్పు అనే భక్తుడు, ఆయన శిష్యుడు, ప్రభు రొట్టెలు పంచిపెట్టినప్పుడు ఈ మధ్య మనం చదువుకున్నాం, ఏం చెయ్యాలో ఆయనకు తెలుసుండి కూడా ఫిలిప్పు ఇంతమందికి పంచిపెట్టడానికి రొట్టెలేయి అని అడిగాడు. దానిని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఆయనకి తెలుసు మన అవసరం ఏదో, అయితే మనం ఆయన మీద ఆధారపడతామో లేదో పరీక్ష చేయడానికి ఆయన వేచి ఉంటాడు. అడగాలి కదా, ఏదో సామెత ఉంది, అడగకుండా అమ్మ కూడా పెట్టదట. అదో పద్ధతి అండి, మనం అడగాలి, ఆయన ఇవ్వాలి. అది ప్రార్థన అంటే మనం అడగడం, దేవుని మీద ఆధారపడడం, అంతేనండి. ఆయనతో అన్యోన్యమైన సంబంధం కలిగి ఉండడం. ఇది ఒక సిస్టమ్. బిడ్డలు తండ్రి మీద ఆధారపడినట్టు ప్రభువు నమ్ముకున్న వారందరూ ప్రతి చిన్న విషయం దేవుడి మీదే ఆధారపడాలి, ఆయన్ని అడగాలి. సరే, మరి ఈ ప్రార్థన ఎందుకు చేయాలంటారు? ప్రార్థన ఎందుకు చేయాలంటే ఆయన ఆజ్ఞ. ప్రార్థించమని మొదటి ప్రశ్నలో ప్రార్థన అంటే ఏంటో మనం చర్చించాం. ఇప్పుడు ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ప్రార్థించమని. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, అడుగుడి మీకు ఇయ్యబడును. ఇవన్నీ ఆజ్ఞలు. మనం దేవుని మీద ఆధారపడినట్టు గుర్తు మనం తప్పక ప్రార్థన చేసుకోవాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఎందుకు చేయాలి అంటే దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం. నన్ను అడగండి అయ్యా మీకు ఇస్తాను ఏం కావాలో అంటే ఆయన్ని అడిగి పొందగలిగే అవకాశాన్ని దేవుడే ఇచ్చాడు మనకి. అంటే మీరు పలానా టైంలోనే నన్ను కలుసుకోవాలి అని లేదు. హాస్పిటల్లో
రోగులను సందర్శించే వేళలు సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు మాత్రమే రావాలి. అంటే ఆ హాస్పిటల్లో ఉన్న రోగిని చూడాలంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి వీల్లేదు. విజిటింగ్ అవర్స్ ఉంటాయి. ఒక ఆఫీసును కలుసుకోవాలన్నా ఈ టైంలోనే రావాలి, లేకపోతే ఫోన్ చేయాలంటే ఈ టైంలోనే చేయండి అని దేవుడు మానవులు పెట్టినట్టుగా షరతులు పెట్టలేదు. నో రిస్ట్రిక్షన్స్. యూ కెన్ కాల్ ఎట్ ఎనీ టైం. ఏ టైంలో ఉన్నా అపాయింట్మెంట్ అక్కర్లేదు, ఎప్పుడైనా సరే నువ్వు పిలవచ్చు. దేవుడు ప్రేమగల తండ్రి కనుక ఎప్పుడైనా మనం ఆయనను కలుసుకునే అవకాశాన్ని ఆయనే కల్పించాడు. ఇప్పుడు ఆయన బోర్డు పెట్టాడు అనుకోండి, బిజీ బోర్డు, అప్పుడు కష్టం. ఫోన్ చేసినప్పుడు ఎంగేజ్ వస్తుంది, అంటే కస్టమర్ వేరే వారితో మాట్లాడుతున్నారు, మీరు కాసేపు లైన్లో ఉండండి, లేకపోతే తర్వాత కాల్ చేయండి అని. దేవుడు ఫోన్ ఎప్పుడు బిజీగా ఉండదు. ఒకవేళ సత్యసాక్షి ఫోన్ మీ నెంబర్ ఎక్కువ బిజీ వస్తుందేమో కానీ అది మన ఊహకు మించింది. నేను చిన్నప్పుడు మా తమ్ముడు నేను ఒక మంచం మీద పడుకునేవాళ్ళం. అప్పుడు ఏమైందంటే మా తమ్ముడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను మౌనంగా ఉండేవాడిని. తమ్ముడు అయిపోయాక చెప్దాం నేను దేవుడికి అని. అంటే చిన్నవాడిని, నాకు తెలీదు. ఇద్దరు కలిసి ఒకేసారి దేవుడికి చెప్పడం వల్ల ఆయన కన్ఫ్యూజ్ అవుతాడేమో. ఇప్పుడు మీకు ఇద్దరు మగపిల్లలు, ఈ ప్రక్క నుంచి ఒక బాబు, ఆ ప్రక్క నుంచి పెద్ద బాబు, ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు అనుకోండి, మరి మీరు ఇద్దరికీ సమాధానం చెప్పగలరా? ఇద్దరే వినలేరు కదా. అలా నేను అనుకునేవాడిని. తమ్ముడు ప్రార్థన చేయడం అయిపోయాక అప్పుడు నేను చేద్దామని అని అప్పుడు అలా చూసేవాడిని. తాను ఆమెనని చెప్పి మోకరించుకొని అప్పుడు నేను మొదలుపెట్టేవాడిని, యేసయ్య మీకు వందనాలని. మా అమ్మగారు ఈ విషయం చూసి, ఏంటి ఇప్పటి వరకు నువ్వు ఖాళీగా ఉన్నావేంటి అంటే, మరి దేవుడు కంగారు పడతాడు ఇద్దరు ఒకసారి అడిగితే అని. అప్పుడు అమ్మగారు చెప్పారు ఏమనంటే, లేదు నాయనా, ఈ లోకంలో ఉన్న కోట్లాది మంది ఒకేసారి ఆయన ప్రార్థన చేసిన దేవుడు అందరి ప్రార్థన వింటాడు. మనకు 2 చెవులు ఉన్నాయి, కానీ 2 చెవుల్లో 2 ఫోన్లు పెట్టుకొని వినగలమా? కానీ దేవుడు మానవుడు కాదు, ఆయనకి చెవులు ఉండవు. మనలాగా 2 చెవులు కలిగి ఒక్కళ్ళదే వినగలిగిన వాడు కాడు. ఆయన సర్వజ్ఞాని, అందరూ చేసిన అందరి ప్రార్థనలు వినగలిగిన వాడు కనుక మనం ఆయనను మరి డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఆయనకి ఇచ్చాడు. మరి ఆయనకి తెలియదని మనం చెప్పాలా? ఇది ఒక భక్తి భావం అండి. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంటే ఎప్పుడెప్పుడు కావాలి మనకు ఆహారం? రోజు కావాలి. అంటే రోజు మనం దేవుణ్ణి ప్రార్థన చేయాలి, రోజు ఆయన మీద ఆధారపడాలి. అలా మనం దేవునికి మొరపెట్టాలని, దేవుని మీద ఆధారపడాలని ఆయనకు తెలుసు. అయినా కానీ మనం ప్రభుని అడగాలని దేవుడు కోరుతున్నాడు. అంటే ప్రార్థన చేయడం ఎందుకు అవసరం అంటే, మన రోజువారీ పనుల్లో ఆయనను కూడా ఇన్వాల్వ్ చేయడం అంటే ఆయన్ని కూడా తీసుకురావడం. అంటే నా పని నేను చేసుకోగలను, నా అవసరాలు ఆయనకు తెలుసు, ఇంక దేవునికి చెప్పక్కర్లేదు అని అనుకోకుండా ఆయనను ప్రతిదానికి యాడ్ చేయాలి. దేవుడి మీద మనం సంపూర్తిగా ఆనుకోవాలని ఆయన కోరుతున్నాడు. చిన్న చిన్న విషయాల్లో మనం చేసుకోగలిగి, పెద్ద పెద్ద విషయాల్లో మనకు మించిపోయినవి మాత్రమే ఆయన మీద పెట్టి అలా వాడుకోవడం కాదు. తప్పక అంటే మనం దినచర్యలో భాగంగా రోజు ఏం చేస్తాం? నిద్రపోతాం, భోజనం చేస్తాం, స్నానం చేస్తాం, మన పనిపాట్లు, ఈ పనులన్నిటిలో ఆయన్ని కూడా పాలి భాగస్తునిగా చేయాలి. ఏం చేసినా అంటే ఆయనతో అన్ని వేళల, అన్ని సమయాల్లో కూడా ఆయనతో సహవాసం కలిగి, అన్ని విషయాల్లో కూడా. అంటే ఆయన లేకుండా నేనేం చేయలేను, ఆయన నాకు సహాయం చేస్తేనే నేను చేయగలను అని రోజువారీ పనులు మనం తప్పకుండా చేస్తాం. మనం వారానికి ఒకసారి భోజనం చేస్తామా? లేదా వారానికి ఒకసారి స్నానం చేస్తామా? అలాగా రోజు చేసే పనులు, రొటీన్గా చేసే పనులు ఉంటాయి. వాటిలో ప్రార్థన కూడా ఒక భాగం అయిపోవాలి, అలవాటు పడిపోవాలి. ప్రార్థన అనేది ఏదో చిలక పలుకుల్లా మన పెదవులతో పలికేదిగా ఉండకూడదు. అది హృదయంలోంచి రావాలి. నిజంగా మనం ఓ తండ్రితో మాట్లాడినట్టుగానే మనం చేస్తే మంచిదనేది నా ఉద్దేశం అండి. అంటే ప్రార్థన అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, మోకరించి యేసు ప్రభువా నీకు స్తోత్రాలైనా అని మొదలు పెట్టడమే అనుకుంటారు. అది ప్రార్థనే. కానీ
ఇంకా ఉన్నతమైన అనుభవం ఏంటంటే ఎప్పుడు ఆయనతో మాట్లాడడం, దేవా సహాయం చేయండి, నాయన కృప చూపండి అని మనం ఏం పని చేస్తున్నా సరే మరి దేవునితో మాట్లాడుతూ ఉండడం. అది అంటే కేవలం మోకరించి చేసేది మాత్రమే కాదు, లేక మందిరానికి వెళ్ళి చేసేది మాత్రమే కాదు. నిత్యము మనం ఏం పని చేస్తున్నా ఏ ప్రదేశంలో ఉన్నా దేవుడితో మనం మాట్లాడుతూ ఉండడం. ప్రభా సహాయం చేయవా, కృప చూపండి అయినా, బలపరచండి అయినా, సహాయం చేయండి నాయన అనుకుంటూ ఎప్పుడు ఒక పిచ్చివాడు తనలో తను మాట్లాడుకున్నట్టు మనం కూడా దేవుడితో మాట్లాడుతూనే జీవితకాలం అంతా గడపాల్సి ఉంది. అది ప్రార్థన అంటే. యేసు ప్రభువే మనకు మాదిరిగా ఉన్నాడు, ఇలా చేయమని చెప్పాడు. చూడండి మత్తయి సువార్త 14:23లో ఆయన ప్రజలను పంపివేశాడు. చదవండి 14:23. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేది. చూసారా, యేసు ప్రభువే తాను జీవిస్తూ మనకి చెప్పాడు ఎందుకు చేయాలి అని. అంటే ప్రజలను తన చుట్టూ ఉన్న జనాన్ని పంపివేశాడు, ఏకాంతముగా అంటే ఒంటరిగా ప్రార్థన చేయడానికి కొండ ఎక్కాడు. దేవునితో మాట్లాడేటప్పుడు ఏకాంత ప్రార్థన ఎంతో అవసరం. ఆయన జనాన్ని ఎందుకు పంపివేశాడంటారు? అదండి, ఏకాంతంగా ఉండటానికి. ఏకాంత సమయం కోసం. ఒకవేళ ఒక గృహిణి ఉందనుకోండి, ఇంట్లో పనిచేసే స్త్రీ ఉందనుకోండి, తాను దేవునితో మాట్లాడాలనుకున్నప్పుడు మధ్యాహ్నం భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు అనుకోండి, పనిలోకి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అనుకోండి, వంట పని పూర్తి అయిపోయింది, వీళ్ళందరినీ పంపేసి ఒక గంట సేపు దేవునితో గడుపుదాం అని ఏకాంతంగా ప్రభుతో బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని ప్రభుతో గడపడం. అంటే ప్రభు ఇలా చేయమని మనకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు. చేయవలసిన పని ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పంపేయాలి. ఓకే, అంటే నిర్మానుష్యమైన స్థలం కోసం, పరిస్థితుల కోసం అందరినీ పంపివేశాడు. తర్వాత ఆయన కొండ ఎక్కాడు. కొండ ఎందుకు ఎక్కాడంటే దేవుడికి సమీపంగా ఉంటాననా? అంటే కొండ మీద ఎవరు ఉండరు కదా. ఇప్పుడు భూమి మీద ఇళ్ల మధ్యలో జనం సమూహం ఎక్కువ మంది ఉంటారు. మరి కొండ ఎప్పుడైతే ఎక్కుతాడో ఇంకా కొండ మీద జనం ఎవరు ఉండరు కదా. ఏకాంత సమయం కోసం ఆయన కొండ ఎక్కాడు. అదనమాట. సరే, జనాన్ని పంపివేశాడు, కొండ ఎక్కాడు, ఏకాంతంగా ఒంటరిగా ప్రార్థన చేయడానికని అలా వెళ్ళాడు. కనుక దేవునితో గడిపే సమయం ఎంతో ఉన్నతమైంది. అది దేవుడు నిజంగా తన మిక్కిలి మెల్లని స్వరాన్ని మనకు వినిపించాలంటే మనం తప్పక ఏకాంత సమయాన్ని కోరుకోవాలండి. 26వ అధ్యాయం 36వ వచనంలో ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళాడు. అంటే ఒక ప్లేస్ను ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ తోటలో ఎవరు ఉండరు గనక ఏకాంతంగా ప్రార్థన చేయడానికి కొండ ఎక్కడం, తోటలోకి వెళ్ళడం. మీరు ఎప్పుడైనా తోటలోకి వెళ్ళారా ప్రార్థన చేసుకోవడానికి? వెళ్ళలేదు. ఒక ఆమె, నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి అమ్మా ఎవరున్నారు లోపల అని అడుగుతున్నాను. ఇల్లు తలుపు దగ్గరికి వేస్తుంది, లోపల ఉన్నారేమో అనుకున్నాను. ఏమండి అని పిలిచాను, ఎవరు రారే, చాలాసేపటికి రావట్లేదు. అప్పుడు దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాను, లోపల ఎవరు ఉన్నట్టు శబ్దాలు రావట్లేదు. అప్పుడు ఒక ఆమె, ఆ ఇంటి ఆమె బయట నుండి వచ్చింది. నేనన్నా ఎక్కడికి వెళ్ళారు మీరు, ఇక్కడున్నారు అనుకున్నాను అన్నాను. అప్పుడు ఆమె ముసుగు తీసి, కళ్ళు అంతా వాచిపోయి ఉన్నాయి, తడిగా ఉన్నాయి కళ్ళు అంతా. ఏమండి, పైన ఒక జామ చెట్టు ఉందండి మాకు, ఆ కింద చెట్టు ఆ కొమ్మలు అలాగా డాబా పైకి వస్తాయి, ఆ పిట్టగోడ దగ్గర నీడ వస్తుందండి. నేను ప్రార్థన చేసుకోవడానికి డాబా పైకి ఎక్కి ఆ చెట్టు కింద చిన్న టవల్ వేసుకొని అక్కడ ఏడుస్తూ దేవునికి రోజు ప్రార్థన చేసుకుంటానండి. చూసారా, కొండ ఎక్కింది ఆమె. అంటే కొండ దగ్గరలో ఏం కొండలు లేవు, ఏకాంత ప్రదేశం కోసమని డాబా మీదకి ఎక్కి ఆ చెట్టు నీడలో ఎవరికి కనిపించకుండా అలా దేవునితో ఏకాంతంగా గడుపుతా ఉంది. చూసారా, అంటే యేసు ప్రభువే మనకు నేర్పాడు ఈ జీవితం, ఏకాంత ప్రార్థన. అసలు అది దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఆ పని చేయగలుగుతారు. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు, యేసుప్రభు తండ్రి పగలంతా కాపాడు, రాత్రి అంతా తోడేయండి, వేసినాడు, ఆమె దట్ అయిపోయింది అంతే. అంటే మొక్కుబడి బ్రదర్ మాట అనేసేయడం, కిందకు వచ్చేయడం అనమాట. కానీ ప్రభు తోటలోకి వెళ్ళాడు. ఒకవేళ మనకు తోట అందుబాటులో ఉంటే తోటలోకి వెళుతాం. ఇందాక చెప్పినట్టు తోటల గీటలు ఏమీ లేకపోతే డాబా ఎక్కి ఆ చెట్టు నీడలో ప్రార్థన చేసుకుంటాం. యేసు ప్రభు ఇంకో ఐడియా ఇచ్చాడు. ఒకవేళ తోటలు లేవు, డాబాలు లేవు,
నీవు ఇంట్లోనే నీ గదిలోనే తలుపు వేసుకొని ప్రార్థన చేయండి. మొత్తం మీద దేవునితో అన్యోన్యంగా గడపడం, దేవునితో ఏకాంతంగా గడపడం, రహస్యమందున్న దేవునికి మన రహస్య విన్నపాలన్నీ చెప్పుకోవడం, అది ప్రార్థన యొక్క గొప్ప ఉద్దేశం. మార్కు సువార్త 1:35 చూడండి. అంటే యేసు ప్రభు జీవితం ఎలా మాదిరిగా ఉండిందో మనం గమనిద్దాం. ఆయన పెందలకడనే లేచి, ఎప్పుడు లేచాడు? పెందలకడ అంటే అర్థం ఏం చదవండి, ఇంకా ఉంది అక్కడ. ఇంకను చాలా చీకటి ఉండగా, అంటే పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవాలా? 8 గంటలకు చేసుకోకూడదా? అంటే అది కాదు. అక్కడ ఉద్దేశం ఏంటంటే, ఉదయాన్నే ఎందుకు లేచారంటే ప్రజలు ఇంకా లేవకముందే, గోల ప్రారంభం అవ్వకముందే, అంటే ప్రశాంతంగా ఉన్న సమయంలోనే, తొలి గడియల్లోనే, ఉదయాన్నే నాకు క్రొత్త దినాన్ని దేవుడు ఇచ్చాడు, నేను ఆయనతో గడిపే నా పనిని ప్రారంభిస్తాను అన్న ఉద్దేశం. చాలామంది ఉదయం 3 గంటలకు లేచిపోయే వాళ్ళు ఉన్నారు, 4 గంటలు లేచేవాళ్ళు ఉన్నారు, 5 గంటలకు లేచేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎందుకు లేస్తున్నారు ఉదయాన్నే అంటే ప్రభుతో ప్రశాంతమైన సమయాన్ని గడపడానికి. ఇక 7-8 అయిందనుకోండి, ఇంకా శబ్దాలు, ఎవరెవరో ఇంటికి వస్తారు, ఫోన్ వస్తూ ఉంటుంది, లేకపోతే పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, అందరూ నిద్రపోయి లేస్తారు కదా, ఇంకా ప్రశాంతమైన సమయం దొరకదు. మళ్ళా రాత్రంతా గడిస్తేనే కానీ సమయం దొరకదు. కనుక ఉదయాన్నే గడిపే సమయం అదెంతో ప్రశస్తమైంది. ఆ సమయాన్ని ప్రభుతో గడపడానికి మనం ఉపయోగిస్తే ఎంతో మనం ధన్యులం అవుతాం. ఆయన ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్ళాడు? ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి, అంటే తెల్లవారుజామున వెళ్ళిపోతున్నాడు అరణ్య ప్రదేశం. ఇంటి దగ్గర ఉంటే స్వేచ్ఛగా ప్రార్థన చేసుకోలేనేమో అని. నేను ఒక సహోదరిని ప్రార్థన మీటింగ్లో మీ అవసరాలు చెప్పండి అన్నాను. ఆమె అన్నది, ఆత్మీయంగా ఎదుగునట్లు ప్రార్థన చేయండి అంది. అది చేస్తానులేమ్మా, కానీ దేవుడు మీకు మీ కుటుంబంలో ఎలాంటి మేలు చేయాలని కోరుతున్నాడో చెప్పండి అన్నాను. అంత బాగానే ఉన్నామండి, ఆత్మీయంగా ఎదిగినట్టు. అంటే ఆమెకి ఎన్నో అవసరాలు ఉన్నాయి, కానీ అవన్నీ నాకు చెప్పడం ఆమెకి ఇష్టం లేదు. మీతో చెప్పడం ఇష్టం. ఇప్పుడు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయండి, భర్త ద్వారా భార్య ద్వారా సమస్యలు ఉంటాయి, చిన్నపిల్లల ద్వారా సమస్యలు ఉంటాయి. అవన్నీ అందరికీ చెప్పుకోలేము. కనీసం అన్న పాస్టర్ గారికి చెప్పుకోలేకపోయింది. ప్రవక్త ఏమన్నాడు? గొడుకున్నావేంటి, తాగేసి వచ్చావా, మత్తుగా ఉన్నావా, నీ దగ్గరున్న ఆ సీసా అవతల పాడేసి ఏంటి తాగుతున్నావు నువ్వు, వస్తామని పొద్దు నుంచి వస్తున్నాను. కానీ ఆమె, అమ్మ అలా అయ్యా అలా అనకండి, నేను మత్తురాలే ఉండలేదు, నేను నా తండ్రికి చెప్పుకుంటున్నాను నా బాధ. అంటే పాస్టర్ గారు కూడా అర్థం చేసుకోలేరు నా అవస్థ అన్న భావంతో తాను దేవుడికే చెప్పుకుంటా ఉంది. కనుక మరి అరణ్య ప్రదేశానికి ప్రభు ఎందుకు వెళ్ళాడు అంటే స్వేచ్ఛగా చెప్పుకోవడానికి. ఇప్పుడు ఇంటి దగ్గర మనం గట్టిగా మాట్లాడుతున్నాం అనుకోండి, నిద్రపోయే వాళ్ళకి ఇబ్బంది. చూసారా? అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, భర్త ఉంటుంది, భార్య ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. వీళ్ళు పొద్దున లేచిపోయి పాట పాడేసి శబ్దం చేసేసి గట్టిగా ప్రార్థన చేసేస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బంది. ఏంటి పొద్దున్నే గొడవ చేస్తున్నాం, మమ్మల్ని నిద్రపోనివ్వా అని బద్ధకంగా ఉన్నవాళ్ళు ఆమె లేచి ప్రార్థన చేసుకుని మనం చేసుకుందామని అభిప్రాయం ఉండదు, చిరాకు పడుతుంటారు. మరొకటిని, మన హృదయంలో ఉన్న ఈ బాధను మనం ఇంకొకరు వినేలా ప్రార్థన చేయాలంటే కూడా మనకి మనసు ఒప్పదు. కనుక ఎవ్వరు వినని ప్రదేశం, అంటే నేను గట్టిగా దేవునికి నోరు ఇప్పి గట్టిగా చెప్పుకున్నా ఎవరు వినకూడదు, నా తండ్రి ఒక్కడు వింటే చాలు అన్న భావంతో నోరు విప్పి ప్రార్థన చేసుకోవడం. ఎందుకంటే ప్రభు చెప్పాడు, మీ కంఠధ్వని వినబడినట్లు ప్రార్థన చేయండి అని. అంటే దావీదే తన కీర్తనలో అంటాడు, ఉదయమున నా కంఠధ్వని నీకు వినబడినట్లు నేను నీకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అంటే ప్రార్థన చేసినప్పుడు మన కంఠధ్వని ఏం చేయాలి? వినబడాలి, చేయాలి. మనం మౌనంగా ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఇలా అనుకుంటున్నాం అనుకోండి, మనం ఏం పలుకుతున్నామో కూడా మనకు తెలియదు. ఒకసారి నిద్ర వస్తుంది. అయితే మనం మాటలు స్పష్టంగా పలుకుతూ మనం ప్రార్థన చేసామనుకోండి, అప్పుడు సైతాను వింటాడు, దేవుడు వింటాడు. మన మనసుకు కూడా మనం ఏం పలుకుతున్నామో అది మనకు తృప్తిగా అనిపిస్తుంది అనమాట. ఇంకో వాక్యం మనం చూస్తే లూకా 5:16లో ప్రభు యొక్క ప్రార్థన జీవితం మనకి మాదిరిగా ఉంది. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. 6:12 చూడండి. అరణ్యంలోకి వెళ్ళి ఏం చేశాడు?
ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను అని చెప్పి. అమ్మో, ఆల్ నైట్ ప్రేయర్ అనమాట. అంటే దేవునికి ప్రార్థన చేయడం రాత్రి గడిపెను అంటే ఆయన రాత్రంతా తండ్రితో మాట్లాడుతూనే గడిపాడు అనమాట. చూసారా, ఈ రోజుల్లో ఆల్ నైట్ ప్రేయర్ అని చాలామంది కూడుకుంటారు, కానీ వాళ్ళు ఫోన్కి వచ్చినట్టుగా ఇలా పడిపోతూ ఉంటారు. ఒక సంఘం వారు నాకు తెలుసు, వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రంతా మనం ప్రార్థన చేసుకుందామని ఒకరింటికి వెళ్తారు. ప్రార్థన వీరుల బృందం అట, ఉట్టిదే వాళ్ళంతా నిద్రపోతుల బృందం. 20 మంది వెళ్ళి ఉపవాసం అనే పేరుకు ఉపవాసం, కానీ వాళ్ళు పెట్టిన ఉప్మా, వాళ్ళు పెట్టిన గారెలు, బూరెలు, స్వీట్స్, ఆ రోజుల్లో ఏ పలహారం ఉంటుందో, ఏ పళ్ళు ఉంటాయో బాగా తినేసి గ్లాసు నిండా పాలు తాగేసి మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం అని అంటారు. పొట్ట నిండా ఆహారం వండి ప్రార్థనకు మోకరిస్తే మనం మోకరించగలమా? నిద్ర వచ్చేస్తుంది. సరే, వాళ్ళందరూ మెల్లగా మోకరించిన వాళ్ళే మెల్లగా అలా పక్కేస్తారు. ప్రార్థించే వ్యక్తి అట ఏం చేస్తాడు, నిద్రమత్తులో ఏదో 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 ప్రార్థన చేసి నోటుకు వచ్చిన మాటలు, అంటే తాగుబోతూ ఎలా మగతలో ఏదేదో మాట్లాడతాడో, వీళ్ళు సగం నిద్ర సగం మెళుకుతో ఏదో ఏదో ప్రార్థన చేసేసి ఆమెననేసి నిద్రపోయే వాళ్ళని లేగు నేను చేయడం అయిపోయింది ఇక నువ్వు చెయ్యి అని చెప్పి ఈయన అని పడుకుంటాడు. అప్పుడు ఈయన గారు నిద్రలేచి అని ఎలా చూసుకుని అందరూ నిద్రపోయి ఉంటారు. ఈయన మొదలెడతారు ప్రార్థన. ఎందుకు వచ్చిందండి ఇది? ప్రార్థన చేస్తే అందరూ వినాలి, అందరూ ఆమెన్ అనాలి, లేకపోతే మానేయాలి. ఈ ప్రార్థన పేరు మీద అందరూ వెళ్ళిపోయి ఆ ఇంట్లో పడుకొని తెల్లవారులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేయడం, ఇది ఏం ప్రార్థన ఇది? యేసు ప్రభు అరణ్యంలోనికి వెళ్ళి రాత్రంతా ప్రభుతో రాత్రి గడిపాడు. అంటే రాత్రంతా తండ్రితో ఆయన మాట్లాడుతూనే, ఇదంతా మంచి మాదిరి. రాత్రంతా ప్రశాంతంగా ఉంటుంది కదా, ఏ శబ్దాలు ఉండవు, ఎవరి మనుషుల అభ్యంతరం ఉండదు. తనలో ఉన్న భారాన్ని బట్టి అలా ఆ ప్రభు అలా చేశాడు. మనం కూడా సమస్యలు ఎక్కువైనప్పుడు కనీసం నెలకొకసారైనా మన ప్రభు సన్నిధిలో రాత్రంతా గడిపి ఏకాంతంగా దేవునికి చెప్పుకొని మన భారాలను చక్కగా లిస్ట్ అవుట్ చేసుకొని అంశాలన్నీ రాసుకొని ఒకదాని తర్వాత ఒకటి దేవునితో గడిపి ప్రార్థన చేసి, నాకు తెలిసిన ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ప్రపంచ పటాన్ని తన ముందు పెట్టుకొని ఒక చెయ్య ఇండియా మీద, మరోసారి చైనా మీద, మరొకసారి అమెరికా దేశం మీద ఇలా వేసి, ప్రభా ఈ దేశాన్ని రక్షించండి అని, అలాగా అన్ని ప్రదేశాల గురించి, అధికారుల గురించి చక్కగా రాత్రంతా అలా ప్రార్థన చేస్తూ గడిపాడు. మరి యేసు ప్రభువే మనకు మాదిరిగా ఉన్నాడు కాబట్టి మనం అలా చేయాలి. మరి ఇప్పటివరకు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు ప్రార్థించే విషయంలో, ఏకాంతంగా ప్రార్థన చేసే విషయంలో. తను కూడా ప్రభు పరిచర్య జరిగించేటప్పుడు కొండ మీదకి వెళ్ళి ప్రార్థించడం, అరణ్య ప్రదేశంలోకి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించడం, అన్ని విషయాలు తెలియజేశారు. మరి యొక్క ప్రార్థన ఎలా చేయాలని, ఎలా చేయకూడదు, అంటే ప్రార్థించే విషయాల్లో మనం ఏ విధంగా ఉండాలి, ఎలా చేయకూడదు. మంచి ఇలాంటి అవగాహన మన విశ్వాసులకు ఎంతో అవసరం. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా చేయాలి. దానికంటే ముందు ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి, 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే శోధన తప్పించుకోవాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభు శిలువ శ్రమలు వస్తాయని ముందే శిష్యులకు చెప్పాడు. చెప్పి ఆ శోధనను మీరు జయించాలంటే ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోవడం వల్ల శక్తి, బలం వస్తుంది. అప్పుడు మనం శోధన జయించడానికి శక్తిమంతులం అవుతాం. ఇప్పుడు ఏదైనా కుస్తీ పోటీ పెట్టారనుకోండి, 10 రోజులు లంకణాలు చేసిన ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తితో కుస్తీ పోటీ పెడితే ఇలా పట్టుకుని ఇలా అనగానే అయిపోతాడు. అయితే బలంగా ఉన్న వ్యక్తే ఇంకొక బలంగా ఉన్న వ్యక్తిని ఢీ కొట్టడానికి శక్తి గలవాడు అవుతాడు. అయితే ఇది శరీర బలం కాదు, ఆత్మబలం. మనము పోరాడేది మనుషులతో కాదు, సమస్యలతో పోరాడుతున్నాం. సమస్యలతో పోరాడడానికి మనకు శరీర బలం కాదు కావాల్సింది, మనకి ఆత్మబలం కావాలి, దేవుని శక్తి మనకు కావాలి. మనం దేవుని శక్తిని పొందాలంటే ప్రార్థన ద్వారా పొందుతాం. ఇప్పుడు మన దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఆ సెల్ ఫోను రోజంతా ఉపయోగకరంగా పనిచేయాలంటే మనం ఛార్జ్ పెట్టాలి, రాత్రి ఛార్జ్ పెట్టాలి. సో
కనీసం 3 గంటల సేపు సెల్ ఫోన్ ఛార్జ్ అయిందనుకోండి, అప్పుడు 24 గంటల సేపు పనిచేస్తుంది. మనం ఈ 3 గంటల సేపు సెల్ ఫోన్ ఛార్జ్ చేయడానికి కాసేపు పెట్టి తీసేసి మాట్లాడేసి మళ్ళీ పెట్టి కాసేపు పెట్టి ఇలా చేస్తే ఇంక ఛార్జ్ ఏమవుద్ది? అలాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న సమయం అంతా మన సెల్ ఫోన్ని, అంటే మన హృదయాన్ని, మన ఆత్మను, మన జీవితాన్ని దేవునితో అనుసంధానం చేసి బలం పొందాలి, చేసుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభుని సిలువ వేయడానికి పట్టుకోవడానికి వచ్చారండి. ఇలాగా అనగానే నేనే ఆయనను అని చెప్పి అప్పగించుకున్నాడు. సిలువ శ్రమలు సంతోషంగా ఆయన భరించాడు. ఇప్పుడు శిష్యులు ఎందుకు పారిపోయారు చెప్పండి మీరు? లేరు. ప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోండి. అంటే వాళ్ళు సిద్ధపడి ఉండలేదు గనుకనే నీవు కూడా ప్రభు శిష్యుల్లో ఒక్కడవు కదా అనగానే అమ్మమ్మ ఆయన ఎవరో నాకు తెలియదు అంటే శోధనలు ఏమైపోయాడు? పడిపోవడానికి కారణం ఏంటి? ప్రార్థన చేసుకోలేదు. అంటే యేసు ప్రభు ప్రార్థన చేసుకున్న మూలానే చనిపోయేటంత శోధన వచ్చినా కూడా ధైర్యంగా దాన్ని జయించాడు. ఈ శిష్యులు 11 మంది అప్పటికే ఇస్కరియోతు వెళ్ళిపోయాడు. వీళ్ళు ప్రార్థన చేసుకోలేదు, బలం పొందలేదు కనుక చిన్న అమ్మాయి వచ్చి నువ్వు కూడా ప్రభు శిష్యులు ఒకడవే కదా అని చిన్న శోధన అనగానే పడిపోయాడు, నాకు తెలియదని. అక్కడ ఏమని రాస్తుందంటే ఒక్కడు మిగలడు, అందరూ పారిపోయారట. మనం కూడా శోధనలో నిలదొక్కుని ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలంటే శక్తి ఉండాలి. కొంతమంది బీపీ పెరిగిపోద్ది, షుగర్ పెరిగిపోద్ది, గుండె దాడి వచ్చేస్తుంది, గుండెలో నొప్పి వచ్చేస్తుంది. ఏదైనా దుర్వార్త వినినప్పుడు, ఏదైనా గొడవ జరిగినప్పుడు వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళకి కంగారు వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మనోనిబ్బరం లేదు. అంటే క్రైస్తవులు బలంగా ఉండాలంటే ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలి అంటే తప్పక వాళ్ళు మనోనిబ్బరం, మనోధైర్యం కలిగి ఉండాలి. అది కేవలం దేవునితో ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవడం వల్లనే వస్తుంది. ప్రభు చెప్పాడు చూడండి, ఆయన చిత్తం తెలుసుకొనుటకు మనం శోధన తప్పించుకోవాలంటే ప్రార్థన చేయాలి. రోగంలో ఆరోగ్యం కొరకు, అది దేవునితో అన్యోన్యత కొరకు, మనోబలం కొరకు, పశ్చాత్తాపం కొరకు, క్షమాపణ కొరకు, విడుదల కొరకు, బలం కొరకు తప్పక మనం ప్రార్థన చేసుకోవాలి. అయితే అంటే ఇప్పుడు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి, అంటే మెలకుగా అంటే దానికి సరి అయిన అర్థం అంటే నిద్రపోకుండా అని అర్థం అండి, లేకపోతే మెలకుగా అంటే మన ఆత్మపరంగా మెలకుగా ఉండటం? మెలకుగా ఉండడం అంటే జ్ఞానంగా ఉండడం, చురుకుగా ఉండడం. మెలకుగా అంటే కళ్ళు తెరుచుకుని ఎలా చూడడం కాదు. మెలకు అంటే నాకు ఎలాంటి సమస్య ఉంది, నేను ఇప్పుడు ఏం చేయాలి, మరి నేను దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని. నిద్రామత్తు అంటే దాన్ని ఏమంటారు, లెక్కలేనితనంగా ఉండడం. ఇప్పుడు మన మీదకి సమస్య ఉప్పెన వలె వచ్చేస్తుంది అనుకోండి, మనం త్వరగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలా, లేకపోతే ఆవలిస్తూ ఏంటి ఎక్కడ పెట్టాను సామాను మెల్లగా తీస్తాడు, ఇప్పుడు వచ్చేస్తుంది, మనల్ని ముంచేస్తుంది. తప్పించుకునేవాడు చాలా చురుకుగా తప్పించుకోవాలి, చాలా మెళుకుగా ఉండాలి. అందుకని ప్రభు ఏమన్నాడంటే పాముల వలె మీరు వివేకంగా ఉండండి, పావురాల వలె నిష్కపటంగా ఉండండి. పాము అనగానే అమ్మ నన్ను చూస్తారు అనుకుంటుంది, అది కర్రేది అనగానే అది ఎప్పుడు వెళ్ళిపోతుంది. మనోళ్ళు తెలియక ఇంకా ఆ కర్రల పైకెత్తి ఇదిగో ఇక్కడ ఉంది షూ షూ ఇలా 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 అంటూ ఉంటారు. అది ఎప్పుడో అక్కడికి వెళ్ళిపోయి ఆ రంధ్రంలో చూస్తాడు, పిచ్చోళ్ళు అక్కడ వెతుక్కుంటున్నారు ఇక్కడికి వచ్చేసానని. అంటే ఎంత మెళుకుగా లేకపోతే, ఎంత చురుకుగా లేకపోతే తప్పించుకుంటుంది. అలాగే రాబోయేటువంటి శ్రమను, ఆపదను, సమస్యను మనం ఎంతో మెళుకుగా ఉండి, మత్తుగా ఉండక చురుకుగా ఉండి, మెళుకుగా ఉండి ప్రార్థన బలంతో మనము సంసిద్ధులై ఆ సమస్యను ఎదుర్కొనడానికి శక్తివంతులు అవ్వాలనేది ప్రభుకే ఉద్దేశం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎలా చేయాలి, ఎలా చేయకూడదు. అంటే ప్రార్థించే అవకాశం ఉంది కదా అని మనము వాగేయకూడదు. ప్రభు చెప్పాడు, మీరు విస్తరించి మాట్లాడుట వలన మీ మొర చేరుతుంది అని అనుకోకండి. కొంతమంది శ్రోతలు గమనించండి, లింకు ప్రార్థన అని మొదలుపెట్టారు.
లింక్ అంటే గొలుసు, గొలుసు ప్రార్థన అని మొదలుపెట్టారు. గొలుసు ప్రార్థన అంటే అర్థం ఏంటంటే ఇందాక చెప్పానే, ఒకళ్ళు నిద్రపోయి ఒకళ్ళు ప్రార్థన చేసి నువ్వు లేగు నా ప్రార్థన ఏది లేగు అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లింక్గా గొలుసుగా ప్రార్థన ఎవరు చెప్పారండి ఇలా? అసలు గొలుసు ప్రార్థన అనేది బైబిల్లో లేదు. బహుశా ఎడతెగక ప్రార్థన చేయడానికి రాయబడి ఉంది కదా, దాని గురించి లింక్ ప్రార్థన అంటారా? ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఎడం తప్పకుండా, క్రమం తప్పకుండా. ఇప్పుడు మీరు అస్తమాను ప్రార్థన చేసుకుంటూనే ఉంటే మీరు ఇక పనులు ఏం చేసుకుంటారు? మీ కాలకృత్యాలు ఏం తీర్చుకుంటారు? ఎడతెగ ప్రార్థన చేయడం అంటే లింక్ ప్రార్థన అనుకుంటున్నారు అంటారా? లేదు లేదు, ఇప్పుడు బోధకులు తప్పు అర్థం చెప్తున్నారు. చూడండి, బైబిల్లో లింకు ప్రార్థన లేదు కనుక దాన్ని అనుసరించవద్దు. ఒకవేళ మీరు గొలుసు ప్రార్థన, లింకు ప్రార్థన మీరు చేస్తున్నారు అనుకోండి, అది వాక్యానుసారము కాదని తెలుసుకోండి. ఏది వాక్యములో లేదో దాన్ని ఖండించండి. ఒకవేళ పాస్టర్ గారు పెట్టారంటే ఆయన కూడా తప్పు చేస్తున్నారు అనుకోండి. ఎడతెగక ప్రార్థించమని ఉంది కదా అంటే క్రమం తప్పకుండా ప్రార్థన చేయు. మనం ఇందాక చెప్పుకున్నట్టు క్రమం తప్పకుండా భోంచేస్తాం, క్రమం తప్పకుండా టీ త్రాగుతాం, క్రమం తప్పకుండా నిద్రపోతాం. అలాగ రోజు చేసే రోజువారీ పనులు ఎలా ఉన్నాయో అలాగ ప్రార్థన కూడా మన దినచర్యలో భాగంగా తప్పకుండా మనం ప్రార్థన చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని లింకు ప్రార్థనని చేసి మనం మరి ఎడం తప్పకుండా అస్తమాను అందరూ చేస్తూనే ఉండడం అనేది బైబిల్లో ఇలాంటి ఉదాహరణ ఎక్కడా లేదు. అలా ఎవరూ ప్రార్థన చేయలేదు. క్రమం తప్పకుండా ప్రార్థన చేయడం అలవర్చుకోండి, కానీ ఏదో గొలుసు ప్రార్థన, లింకు ప్రార్థన అనేది వాక్యానుసారం కాదు. కాబట్టి అలాంటి పద్ధతి, ఆచారం తప్పని మనం తెలుసుకోవాలి. మరి ఎలా ప్రార్థన చేయాలి, ఎలా చేయకూడదు? ముందు ఎలా ప్రార్థన చేయాలంటే లూకా సువార్త 11వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు మనకు ఎలా ప్రార్థన చేయాలి. లూకా 11:2 చదవండి. అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. ఓకే, అంటే మీరు ప్రార్థన ఎలా చేయాలో నేను నేర్పను, మీకు ప్రభు నేర్పిందే చెప్తాను. ఎలా ప్రార్థన చేయాలి అంటే తండ్రి, పరలోకమందున్న తండ్రి, మా తండ్రి అని తండ్రిని సంబోధిస్తూ ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన అనగానే యేసు ప్రభువా మీకు స్తోత్రాలు అని మొదలు పెడతారు. అది కరెక్ట్ కాదు. తండ్రి, పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, తండ్రివైన మా దేవా అని తండ్రి అని సంబోధిస్తూ ప్రారంభించాలి. ఆ తర్వాత నీవు మధ్యలో యేసు ప్రభువా నా కొరకు ప్రాణం అర్పించినందుకు నీకు వందనాలు ప్రభువా అని ప్రభువుకి ప్రార్థన చేయొచ్చు, ప్రభువుని స్తుతించవచ్చు. అంతేగాని ప్రార్థన మొదలుపెట్టినప్పుడు మాత్రం ఎలా ప్రార్థన చేయాలంటే తండ్రి అని, అంటే తండ్రివైన దేవా ఇదిగో నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో నిన్ను చేరుతున్నాను అని. అందుకని ప్రార్థనలో చివరి ఏమంటారు? యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అంటారు. అంటే ప్రార్థించేది ఎవరికి? తండ్రికి. ఎవరి నామములో ప్రార్థన చేస్తున్నాం? యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్న ఆయన నామములో తండ్రిని మనం చేరడానికి ప్రయత్నం కనుక ప్రార్థన చేసే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవా అనకూడదు, అయితే యేసు ప్రభువా అని అనకూడదు. తండ్రివైన దేవా అని తండ్రిని సంబోధిస్తూ ప్రార్థన చేయమని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు సత్యసాక్షి టీవీ ప్రోగ్రాంలో మీరు వినేవి, చూచేవన్నీ మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఏంటంటే ఇలా చెప్తున్నారు, అరే అదే బైబిల్లో ఉన్నది మీకు చెప్పినప్పుడు మీరు ఎందుకు ఆశ్చర్యపోతారు? ఒకవేళ బైబిల్లో లేనిది చెప్తే మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. వెంటనే ఫోన్ చేసి, నా నెంబర్ మీకు అందుబాటులో ఉంది, ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఎన్ని పనులున్నా ఒకవేళ ఆలస్యమైతే నేను మళ్ళా మీకు ఫోన్ చేసి అందుకుంటానే కానీ నేను గర్వంగా నేను మాట్లాడను, నా కింద వాళ్ళు మాట్లాడతారని ఎప్పుడు చెప్పాను. ఫోన్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. బైబిల్లో ఉన్నదే మీకు చెబుతున్నాను, బైబిల్లో లేనిది చెప్పట్లేదు. యేసు ప్రభువు మనకు ప్రార్థన చేయడం నేర్పుతూ తండ్రి అని సంబోధిస్తూ ప్రార్థన చేయమని అన్నాడు. పరిశుద్ధాత్మకు చాలామంది ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవా అంటున్నారు. అది తప్పు. పరిశుద్ధాత్మకు ప్రార్థన చేసిన వాళ్ళు బైబిల్లో ఎవరు లేరు. అలా చేయమని కూడా ప్రభువు కానీ
అపోస్తలు కానీ మనకు చెప్పలేదు. కనుక తండ్రికి ప్రార్థన చేయి, నీ ఆత్మను నాకు సమృద్ధిగా అనుగ్రహించు అని ప్రార్థన చేయొచ్చు. చూసారా? కనుక ఎలా ప్రార్థన చేయాలంటే తండ్రిని సంబోధిస్తూ ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 14:13 చూడండి. ఇంకొక నియమాన్ని మనం చూద్దాం. మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. చూసారా? నా నామమున దేనిని అడుగుదురో అంటే మనం ఏమడిగినా ఎవరి నామములో అడగాలి? యేసు ప్రభు నామమున. యేసు ప్రభు నామములో. చూసారా? ఈ పద్ధతిని దేవుడే మనకు పెట్టాడు కనుక యేసు నామమున నిన్ను ప్రార్థిస్తున్నాను అని మనం ప్రార్థిస్తే దేవుడు తప్పక ఇస్తాడు. అంటే యేసు ప్రభు నామములో మనం అడిగితే తప్పక ఇస్తాననే వాగ్దానం మనకుంది కనుక ధైర్యంగా ఆ పని మనం చేయాలి. కనుక తండ్రిని సంబోధిస్తూ ప్రార్థించాలి. యేసు ప్రభు నామములో మనం ప్రార్థన చేయాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి, 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. వెరీ గుడ్. ఎలా అడగాలి చెప్పండి మీరు ఈ వాక్య ప్రకారం? ఆయన చిత్తానుసారం. ఓకే, వింటున్నారా? దేవుని చిత్తానుసారంగా ఏమడిగినా దేవుడు దాన్ని మనకు ఇస్తాడు. ఇప్పుడు యోహాను 15వ అధ్యాయంలో మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నాడు. ఏది ఇష్టమో అడుగుడు అని చెప్పి నాకు రెండో భార్య ఇష్టమని అడుగుతాడు ఒక అతను. మీరు నాయందు మీ మాటలు నిలిచి ఉన్నప్పుడు అంటే భక్తి గలవాడు ఏమడుగుతాడు? దేవునికి అడుగుతాడు. అంతేగా నేను అన్నట్టు రెండో భార్య నాకు ఇయ్యి, నో. అంటే దేవుని యందు నిలిచి ఉన్నవారు కేవలము ఆయన చిత్తానుసారమైందే అడుగుతారు. అంతేగాని వ్యర్థమైంది అవసరం కాంది అడగరు. వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి దేవుని చిత్తానికి అనుకూలమైన ప్రార్థనే చేస్తారు. ప్రభువా నేను దెబ్బలాటకి వెళ్తున్నాను, మంచి బూతులు ఇవ్వండి అంటారు ఎవరైనా? అలా అనకూడదు. ప్రభువా నేను కొట్టడానికి వెళ్తున్నాను, నా చేతికి మంచి బలమైన గట్టిగా వేసేలాగా చేయండి ప్రభువా, నా చేతిని బలపరచంటారా? దట్ ఈస్ బ్యాడ్ ప్రేయర్. అది చెడ్డ ప్రార్థన. కనుక ప్రభువు యొక్క వాగ్దానం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా ఏమడిగినా మనం ఆయన చిత్తానుసారంగానే మాట తీసేసి ఏమడిగినా ఇస్తాడని పట్టుకుంటారు. ఏమడిగినా ఇవ్వడు. ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా అడుగుతారో అప్పుడు ఆయన ఇస్తాడనేది మనం నేర్చుకోవాలి. కండిషన్ అన్నమాట. ఇందాక చెప్పిన మాట చదవండి ఒకసారి. యోహాను సువార్త 15:7. నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి. సరే, ఎప్పుడు ఏది ఇష్టమో అడగాలి? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల. ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన మాట నిలిచి ఉండి అడగాలి. అలా అడిగితేనే దేవుడు మనకి ఇస్తాడు. మనం నిలిచి ఉండక అడిగితే ఏమిస్తాడు? ఇప్పుడు నాకు ఒక ఆమె ఫోన్ చేశారండి. ఫోన్ చేసి అయ్యా మా పొలం కోర్టులో ఉందండి, ప్రార్థన చేయండి అయ్యగారు, ఇలా మేము చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాం, 10 సంవత్సరాల నుంచి మేము కోర్టులో పోరాడుతున్నామండి, ఇప్పటికీ మాకు విడుదల దొరకలేదు, ప్రార్థన చేయండి అన్నారు. అప్పుడు అన్నాను, అమ్మా ప్రార్థన చేస్తాను మంచిదే, కానీ మీరు బాప్తీసం తీసుకున్నారా అని అడిగాను. ఆమె అన్నది మాకు యేసుప్రభు అంటే ఇష్టమేనండి, మేము ఓసీలు అండి, ఇష్టమే కానీ మేము ఇంకా బాప్తీసం తీసుకోలేదండి అన్నారు. నేను అన్నాను, అమ్మ మీరు ప్రభు ఆజ్ఞ గైకోకుండా దేవుడు మీకు సహాయం ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఆయన బిడ్డలుగా మనం దత్తత చేయబడిన తర్వాత అప్పుడు తండ్రిని అడగాలి. నీవు ఆయన బిడ్డగా దత్తత చేయబడకుండా నాకు ఇది కావాలి అది కావాలి అడిగితే దేవుడు ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. అలాగే మనం ఆయనందు నిలిచి ఉండి అప్పుడు ఆమెకి ఏం చెప్పానంటే, అమ్మా మీరు బాప్తీసం తీసుకోండి, దేవునికి బిడ్డగా ముందు దత్తత చేయబడండి, అప్పుడు ఆయన మీకు సహాయం చేయాలో అక్కర్లేదు ఆయన నిర్ణయిస్తాడు. మీరు ఏదో అభిమానం చూపిస్తున్నారు, యేసుప్రభు కూడా ఒక మంచి దేవుడే అంటున్నారు, కానీ ఆయన యందు నిలిచిలేరు, ఆయన మాటలు మీ యందు లేవు. ఆయన మాటలు మనలో నిలిచి ఉండడం అంటే ఆయన చెప్పినట్టు చేయడమే. మరి బాప్తీసం తీసుకోమని దేవుడు చెప్పాడు, మరి నీవు ఆ ఆజ్ఞ గైకొనలేదు, కానీ నాకు ఈ ప్రభువ పొలం మీద నాకు లేకపోతే కోర్టు సమస్యలు నాకు విజయం ఇయ్యి అంటున్నావు. దేవుడు నీ ప్రార్థన వినాలంటే
నువ్వు ముందు దేవుని ఆజ్ఞలను గైకొనాలి. మత్తయి సువార్త 6:33 చాలా మంచి వాక్యం అండి అది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఓకే, కానీ దేవుడు ప్రార్థనకు ఎప్పుడు జవాబిస్తాడు? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని నీతిని, అంటే ఆయన రాజ్యాన్ని అంటే పరలోక రాజ్యాన్ని, అంటే నీ ఉద్దేశం పరలోక రాజ్యానికి వెళ్ళడం అనేదే నీ ఏకైక గురి అయి ఉండాలి. రెండవది నీతి జీవితాన్ని, పరలోక రాజ్యాన్ని వెతకాలి, నీతి జీవితాన్ని వెతకాలి. ఎవరైతే ఇవి రెండు వెతుకుతారో అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. కనుక ఇవి మనం వెతకకుండా నాకు త్రాగడానికి, తినడానికి, కట్టుకోవడానికి, అక్కడ అదే పైన ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదమో అనే విషయాల గురించి ప్రభువు చెబుతూ, ముందు రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అడగండి, ఇవన్నీ నేను మీకు ఇస్తాను. మన వాళ్ళేమో ముందు ఇవన్నీ ఇచ్చే తర్వాత వెతుకుతా ఉంటారు. వాళ్ళు అలా అనంతవరకు వాళ్ళు ఏం మేలు పొందలేరు. దేవుని వాక్యం ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. వాళ్ళే మారాలి. వాళ్ళ గురించి దేవుడు తన పద్ధతి మార్చుకోడు. మనమే దేవుని పద్ధతిలోకి రావాలి. తండ్రిని సంబోధిస్తూ ప్రార్థించాలి, కుమారుని నామములో ప్రార్థించాలి, ఆయన చిత్తానుసారంగానే అడగాలి, అప్పుడే ఇస్తాడు. తర్వాత ఆయన యందు నిలిచుండి అడగాలి. తర్వాత ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ప్రార్థన చేయాలి. మీకు వచ్చే ప్రశ్నలు, అనుమానాలు మాతో పంచుకోవచ్చు. తప్పక వీక్షించండి సత్యసాక్షి. అడ్రస్ డాక్టర్ బాబ్లు గండి, ఫౌండర్ అండ్ చైర్మన్, బేతెల్ అసెంబ్లీ, నల్జర్ల 534112, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా. మా ఫోన్ నంబర్స్ 08818 2774442 27733. మా సెల్ నంబర్ 9440 111 250 9000 000 మా ఈమెయిల్ satyasakshi.tv@gmail.com. మా వెబ్ www.satyasakshitv.com.